వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫిక్ ఈ మిషన్ పరివర్తనలో భాగంగా మనము వారం రోజులు జిల్లాలో వివిధ కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. మత్తు పదార్థాల వినియోగం రవాణాకి వ్యతిరేకంగా చేపట్టిన ఈ కార్యక్రమాలను మన WCD డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అలాగే పోలీస్ అండ్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళ నేతృత్వంలో ఇవన్నీ కార్యక్రమాలు జరిగాయి. సో వరంగల్ హన్మకొండ జిల్లాలో కూడా మనకి చాలా NGOs ఉన్నాయి. యాంటీ డ్రగ్ అబ్యూస్ గురించి ఫైట్ చేస్తూ డి అడిక్షన్ సెంటర్స్ నడుపుతూ కొన్ని NGOs మనకు రన్ అవుతున్నాయి. అండ్ ఆ NGOsలో కూడా చాలామంది చేరడం చాలా ఒక సీరియస్ కన్సర్న్గా అనిపిస్తుంది సొసైటీలో. మై ఓన్లీ అపీల్ ఇస్ ఈ డ్రగ్ అబ్యూస్ గురించి ఫైట్ చేయాలి అంటే సమాజంలో ప్రతి ఒక్కరు మేల్కోవాలి. ప్రతి ఒక్కరు ఒక యాంటీ డ్రగ్ సోల్జర్గా అవ్వాలి. ఇది పిల్లలకి మరీ ముఖ్యంగా పేరెంట్స్ అండ్ టీచర్స్ చైతన్యం కల్పిస్తేనే, ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి ఇంటరాక్ట్ అవుతేనే మనకి వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారు అన్నది తెలుస్తుంది. సో ఐ రిక్వెస్ట్ పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ అగైన్ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడా మనం ఈ డ్రగ్ అబ్యూస్ గురించి చేస్తున్న ఈ కృషి అలాగే కంటిన్యూ చేయాలని కోరుతున్నాను. ప్రధానంగా హైదరాబాద్ తరహాలో వరంగల్లో కూడా విచ్చలవిడిగా మత్తు పదార్థాలు లభ్యమవుతున్నాయి. ఏ టైంలో అయినా కూడా అవైలబుల్ ఉంటున్నాయి. సో అటువంటి టైంలో మీరు కొత్తగా చార్జ్ చేసుకున్నారు జిల్లాలో, వాటిపైన ఎట్లాంటి శ్రద్ధ వహిస్తారు, ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఫస్ట్ అదే వీ విల్ కన్వీన్ అ మీటింగ్ అండి విత్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. తర్వాత ఐడెంటిఫై చేస్తాము పోలీస్ వాళ్ళతో కూడా కలిసి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది ఐడెంటిఫై చేస్తాము. వాట్ ఆర్ ద హాట్ స్పాట్స్ మనకి అండ్ హూ ఆర్ ద హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరెవరు ఉన్నారు అన్నది ఐడెంటిఫై చేసి ఈ అవేర్నెస్సే అండి. అంటే వన్స్ నేను ఇందాకే చెప్పినట్టు 25 years వచ్చే వరకు ఒక మనిషికి కంట్రోల్ ఉండదు దేనిపైన కూడా. ఆ 25 years వరకు మనము కంటిన్యూస్గా అవగాహన క్రియేట్ చేయగలిగితే ప్రతి ఒక్కరు దే హ్యావ్ టు సే నో టు డ్రగ్స్, దే హ్యావ్ టు సే ఎస్ టు లైఫ్. సో ఇది మేము అంటే ఇట్ ఈస్ మోర్ దాన్ రిహాబిలిటేటింగ్ దాన్ పనిషింగ్. ఓకే, సో అవగాహన క్రియేట్ చేస్తూనే ఈ రెగ్యులేషన్ కూడా మేము చేస్తామని తెలియజేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.